అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ బాగా గట్టి చేయాలమ్మా. సరే అమ్మా, మరి ఉంటా. 3 నెలలు కలిపి వచ్చింది. రాయిద్దాం అమ్మా, ఇంకేముంది 20 రోజులు పోతున్నది జగన్, మనం చేయించేద్దాం. సరే అమ్మా, మీకు గట్టి గట్టి చేయాలమ్మా, గట్టి చేయాలమ్మా, గట్టి గట్టి చేయాలమ్మా. పెన్షన్ వస్తుందా? వచ్చే నెల నుంచి అంతా పెన్షన్ 4,000. 4,000 వచ్చే నెల 7,000 వచ్చింది. ఈ 3 నెలలు కలిపి. సరే అమ్మా, మరి బస్సు గట్టి చేయాలమ్మా. నాన్నగారికి ఇద్దరికి వస్తుందమ్మా, అమ్మఒడి గారి ఇద్దరికి వస్తాయి. 10-20 మంది కన్నా చెప్పాలా? నేను డైరీ మిల్క్ పెట్టా, ఇంకే 10 మంది 20 మంది కన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని ఆశిస్తున్నా. ఈరోజు అద్దంకిపట్నంలో 2వ వార్డులో ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో ఈ వార్డుల్లో కానీ అద్దంకిపట్నంలో కానీ ఏమీ అభివృద్ధి పనులు ఏం జరగలేదు. అంతకుముందు 2019 ముందు జరిగిన రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ ఇవన్నీ మనం చేసినాయి. ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని వదిలేశారు. రేపు రోడ్లు అవ్వాలన్నా, డ్రైన్లు అవ్వాలన్నా, లైట్లు రావాలన్నా, మౌలిక వసతులు అని ఏమన్నా ముందుకు జరగాలన్నా చంద్రబాబు గారి నాయకత్వంలో అద్దంకిపట్నం డెవలప్ కావాలంటే గొట్టిపాటి రవికుమార్ గారు గెలవాల్సిన అవసరం ఉంది. అద్దంకి బాధ్యత గొట్టిపాటి రవికుమార్ గారిది, ఆంధ్రప్రదేశ్ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది.